హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లాజిక్ ఫ్రెండ్స్ తెలుగు. ఫ్రెండ్స్, మనం ఈరోజు ఈ వీడియోలో డిస్కస్ చేసే టాపిక్ వచ్చేసి కంట్రోల్ స్ట్రక్చర్స్. ఫ్రెండ్స్, వీడియో స్టార్ట్ చేసే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, మీరు ఎవరైనా సరే ఫస్ట్ టైం ఈ ఛానల్ ఇచ్చేస్తే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. దీని ద్వారా మన ఛానల్లో వీడియో అప్లోడ్ చేయగానే మీకు అయితే నోటిఫికేషన్ వస్తుంది. ఫ్రెండ్స్, ఈరోజు టాపిక్ వచ్చేసి కంట్రోల్ స్ట్రక్చర్స్. అసలు ఫస్ట్ ఈ కంట్రోల్ స్ట్రక్చర్స్ అంటే ఏంటో చూద్దాం. ఇన్ C++, కంట్రోల్ స్ట్రక్చర్స్ ఆర్ యూజ్డ్ టు కంట్రోల్ ద ఫ్లో ఆఫ్ ఎగ్జిక్యూషన్ ఇన్ ఏ ప్రోగ్రామ్. సో నార్మల్గా అయితే మన ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ అవుతుంది కదా, దాని యొక్క ఫ్లోని కంట్రోల్ చేయొచ్చు అనమాట. సో అందుకే వీటిని ఏమన్నా కంట్రోల్ స్ట్రక్చర్స్ అన్నాం. సో సింపుల్గా చెప్పాలంటే వీటికి కంట్రోల్ స్టేట్మెంట్స్ కూడా అనొచ్చు అనమాట. సో నార్మల్గా ఇంతకుముందు మన వీడియోస్లో చాలా ప్రోగ్రామ్స్ రాస్తాం కదా, అన్ని ప్రోగ్రామ్స్లో స్టేట్మెంట్స్ ఏమైనాయి, లైన్ బై లైన్ ఎగ్జిక్యూట్ అయ్యాయి. అంటే ఫస్ట్ లైన్ తర్వాత సెకండ్ లైన్ తర్వాత థర్డ్ లైన్ అలా ఎగ్జిక్యూట్ అయినాయి. సో మళ్ళీ ఇంకొకటి ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ మన ప్రోగ్రామ్లో ఎన్ని స్టేట్మెంట్స్ ఉంటే అన్ని స్టేట్మెంట్స్ మొత్తం కూడా ఎగ్జిక్యూట్ అయినాయి. సో ఇప్పుడు ఏం చేస్తామంటే ఈ కంట్రోల్ స్ట్రక్చర్స్ యూజ్ చేసి మనం ఏం చేయొచ్చు అంటే మన ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ యొక్క ఫ్లోని మనం కంట్రోల్ చేయొచ్చు. అందుకే వీటిని ఏమన్నాం అంటే కంట్రోల్ స్ట్రక్చర్స్ అన్నాం. సో ఇప్పటివరకు మీకు ఏమైనా కన్ఫ్యూజన్ ఉన్నా కొద్దిసేపు మీరు వెయిట్ చేయండి. వెయిట్ చేస్తే ఈ వీడియో అయిపోయేలోపు మీకు క్లారిటీ వస్తుంది. సో నార్మల్గా ఇది ఏం చెప్తుందంటే ఇక్కడ మనం క్లియర్గా చెప్పడం జరిగింది. ఏం చెప్తాం మనం, కంట్రోల్ ద ఫ్లో ఆఫ్ ఎగ్జిక్యూషన్. ప్రోగ్రామ్ యొక్క ఎగ్జిక్యూషన్ని మనం కంట్రోల్ చేయొచ్చు అని చెప్పాం. సో ఎలా అంటే ఇన్ ఆర్డర్ ఇన్ విచ్ ద స్టేట్మెంట్స్ ఇన్ ప్రోగ్రామ్ మస్ట్ బి ఎగ్జిక్యూటెడ్. సో మనం ఏం చేస్తామంటే ఒక ఆర్డర్ని మన ప్రోగ్రామ్కి ఇస్తాం. సో ఆ ఆర్డర్ ప్రకారం ఏం చేస్తుందంటే మన ప్రోగ్రామ్లో ఉన్న స్టేట్మెంట్స్ అన్నీ ఎగ్జిక్యూట్ అవుతాయి అనమాట. ఇట్లా మనం ఏం చేస్తామంటే మన ప్రోగ్రామ్లో ఉన్న స్టేట్మెంట్స్ని మన ప్రోగ్రామ్ని మనం కంట్రోల్ చేయొచ్చు అనమాట. అందుకే వీటిని ఏమన్నామంటే కంట్రోల్ స్ట్రక్చర్స్ అన్నాం. సో నార్మల్గా ఏంటంటే మనకి ఇక్కడ మీరు చూసినట్టయితే మనకి ఇక్కడ మనం ఈ కంట్రోల్ స్ట్రక్చర్స్ వల్ల మనం ఏం చేయొచ్చు అంటే నార్మల్గా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ తీసుకుంటే దాంట్లో మనకి 3 టైప్స్ ఆఫ్ ఫ్లోస్ ఉంటాయి అనమాట. సో అవేంటంటే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, ఇప్పటిదాకా మనం ప్రోగ్రామ్స్ రాసాం కదా, అవన్నీ ఇక్కడ కనిపిస్తున్నాయి కదా, ఈ టైప్ అనమాట. సో దీన్ని ఏమంటామంటే సీక్వెన్స్ టైప్ అంటాం. సో సీక్వెన్స్ అంటే మీనింగ్ ఏంటంటే ఈ ప్రోగ్రామ్లో ఉన్న స్టేట్మెంట్స్ మొత్తం, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏం చేస్తాము, ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ ఎప్పుడు ఎక్కడ నుంచి జరుగుతుంది, మనకి మెయిన్ దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది కదా, ఇట్లా ఓపెనింగ్ కర్లీ బ్రేస్ ఉంటుంది మెయిన్ తర్వాత, నెక్స్ట్ క్లోజింగ్ కర్లీ బ్రేస్ ఉంటుంది మెయిన్ తర్వాత, అర్థమవుతుందా? ఈ మధ్యలో ఉన్న స్టేట్మెంట్స్ అన్నీ కూడా మనకి లైన్ బై లైన్ సీక్వెన్స్గా ఎగ్జిక్యూట్ అవుతాయి అనమాట. ప్రతి స్టేట్మెంట్ కూడా ఎగ్జిక్యూట్ అవుతుంది. ఫస్ట్ స్టేట్మెంట్ తర్వాత సెకండ్ స్టేట్మెంట్ తర్వాత థర్డ్ స్టేట్మెంట్ సో ఆన్ అనమాట. ప్రతి స్టేట్మెంట్ కూడా ఎగ్జిక్యూట్ అవుతుంది అనమాట. సో ఇప్పటిదాకా మనం రాసిన ప్రోగ్రామ్స్ అన్నీ కూడా మనం ఈ టెక్నిక్ ఫాలో అయ్యాయి అనమాట. సో దీన్ని ఏమంటామంటే సీక్వెన్స్ అంటాం. సో ఇప్పుడు మనం డిస్కస్ చేసే టాపిక్ ఏంటంటే కంట్రోల్ స్ట్రక్చర్స్. సో దీంతో మనం ఏం చేయొచ్చు అంటే మన ప్రోగ్రాంలో ఉన్న స్టేట్మెంట్స్ అన్నిటినీ మనం ఎగ్జిక్యూట్ చేయకుండా మనకు కావాల్సిన కొన్నిటిని ఎగ్జిక్యూట్ చేయొచ్చు. అవసరమైనప్పుడు కొన్ని స్టేట్మెంట్స్ని రిపీటెడ్గా కూడా ఎగ్జిక్యూట్ చేయొచ్చు అనమాట. సో ఈ ఫ్లెక్సిబిలిటీ ఎలా వస్తుందంటే కంట్రోల్ స్ట్రక్చర్స్ యూజ్ చేయడం వల్ల మనకి ఈ ఫ్లెక్సిబిలిటీ వస్తుందన్నమాట. సో వాటి గురించి ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. ఇప్పటిదాకా మనం రాసిన ప్రోగ్రామ్స్ అన్నీ కూడా ఏ టైప్ అంటే సీక్వెన్స్ టైప్. సీక్వెన్స్ అని ఎందుకన్నామంటే ఈ ప్రోగ్రాంలో ఉన్న ప్రతి స్టేట్మెంట్ అన్ని స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవుతాయి అనమాట. ప్రతిదీ కూడా ఎట్లా అంటే సీక్వెన్స్లో ఎగ్జిక్యూట్ అవుతుంది. ఫస్ట్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అయిన తర్వాత సెకండ్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అయిన థర్డ్ స్టేట్మెంట్ సో ఆన్ అనమాట. సో ఇప్పుడు సెకండ్ ఏంటంటే దీంట్లో సెకండ్ టైప్ వచ్చేసి అంటే సెలక్షన్. సో పేరులోనే ఉంది సెలక్షన్. అంటే కొన్ని స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవుతాయి, కొన్ని స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవ్వవు. సో ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ జనరల్గా నార్మల్గా స్టార్ట్ అవుతుంది. సో ఒక ప్లేస్కి రాగానే ఏం చేస్తామంటే మనం ఒక కండిషన్ చెక్ చేస్తాం. ఈ కండిషన్ ట్రూ అయిందనుకోండి, ట్రూ అయితే ఒక సెట్ ఆఫ్ స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవుతాయి. కండిషన్ ఫాల్స్ అనుకోండి, ఒక స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవుతాయి. అంటే దీని మీనింగ్ ఏంటి, ట్రూ అయినప్పుడు ఈ ఫాల్స్ స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవ్వవు, ఫాల్స్ అయినప్పుడు ఈ ట్రూ స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవ్వవు. ఇప్పుడు ఫస్ట్ మెథడ్కి సెకండ్ మెథడ్ డిఫరెన్స్ ఏంటి, ఈ ఫస్ట్ సీక్వెన్స్ మెథడ్లో ప్రతి స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అయ్యేది, కానీ ఇక్కడ సెకండ్ మెథడ్లో ఏంటి, సెలెక్టెడ్గా కొన్ని మాత్రమే మనం ఎగ్జిక్యూట్ చేస్తున్నాం బేస్డ్ ఆన్ సర్టెన్ కండిషన్. ఒక కండిషన్ రాస్తాం, ఆ కండిషన్ ట్రూ అయితే ఒక బ్లాక్ ఆఫ్ స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవుతాయి, ఆ కండిషన్ ఫాల్స్ అయితే ఇంకొక బ్లాక్ ఆఫ్ స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవుతాయి. అందుకే వీటిని ఏమన్నా అంటే సెలక్షన్ అన్నాం అనమాట. సో థర్డ్ టైప్ వచ్చేసి అంటే రిపిటీషన్. పేరులో ఉంది రిపిటీషన్, అంటే రిపీటెడ్గా కొన్ని స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవుతాయి అనమాట. అర్థమవుతుంది, ఇది థర్డ్ టైప్ ఆఫ్ ప్రోగ్రామింగ్ అనమాట. సో ఇప్పటివరకు మనం ఏం చేస్తామంటే ఓన్లీ ఫస్ట్ టైపే రాసాం. ఈ ఫస్ట్ టైప్లో ఏమవుతాయి, మనకి స్టేట్మెంట్స్ అన్ని సీక్వెన్షియల్గా 1 by 1 ఎగ్జిక్యూట్ అవుతాయి. ఇప్పుడు ఏంటి, మనం సెకండ్ టైప్ గురించి నేర్చుకున్నాం. ఈ సెకండ్ టైప్ ఏంటి, ఈ సెకండ్ టైప్లో మనం కండిషన్ రాస్తాము, ఆ కండిషన్ని బేస్ చేసుకొని కొన్ని స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అయితే కొన్ని స్టేట్మెంట్స్ అనేవి స్కిప్ అయిపోతాయి అనమాట. ఈ థర్డ్ టైప్ వచ్చేసి రిపిటీషన్. ఈ రిపిటీషన్ ఏంటంటే ఏమవుతుందంటే నార్మల్గా ఒక ప్లేస్కి రాగానే మనం ఏం చేస్తామంటే కండిషన్ని చెక్ చేస్తాం. ఈ కండిషన్ ట్రూ అయిందనుకోండి, ఈ కండిషన్ ట్రూ అయితే ఏం చేస్తామంటే ఒక బ్లాక్ ఆఫ్ స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ చేస్తాం. ఈ స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అయిన తర్వాత మళ్ళీ కంట్రోల్ ఎక్కడికి వెళ్ళిందంటే మళ్ళీ కండిషన్కి వెళ్తుంది, మళ్ళీ కండిషన్ చెక్ చేస్తాం,
కండిషన్ ట్రూ అయిందనుకోండి మళ్ళీ ఇదే బ్లాక్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇట్లా కంటిన్యూస్గా రిపిటేషన్గా ఎగ్జిక్యూట్ అయిన స్టేట్మెంట్సే మళ్ళీ మళ్ళీ ఎగ్జిక్యూట్ అవుతాయంట అనమాట. సో అందుకే దీన్ని ఏమంటారు రిపిటేషన్ అంటాం. ఇట్లా ఎప్పటిదాకా జరుగుతుందంటే ఈ కండిషన్ ఫాల్స్ అయ్యేంత వరకు. ఎప్పుడైతే ఈ కండిషన్ ఫాల్స్ అవుతుందో అప్పుడు లూప్లోంచి బయటకు వస్తాం అనమాట. అంటే రిపిటేషన్ అనేది ఆగిపోద్ది. సో ఓవరాల్గా మనం మన ప్రోగ్రామ్స్ రాస్తాం కదా మన జనరల్గా ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అయినా సరే మనకి ఈ 3 టైప్స్ ఆఫ్ సీక్వెన్సెసే ఉంటాయి. అందులో ఫస్ట్ వన్ వచ్చేసి సీక్వెన్స్, సెకండ్ వన్ వచ్చేసి సెలక్షన్, థర్డ్ వన్ వచ్చేసి రిపిటేషన్. సీక్వెన్స్లో అన్ని స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవుతాయి. సెలక్షన్లో కొన్ని స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవుతాయి. దేన్ని బేస్ చేసుకొని? కండిషన్ని బేస్ చేసుకొని. కండిషన్ ట్రూ అయినప్పుడు కొన్ని స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవుతాయి, కండిషన్ ఫాల్స్ అయినప్పుడు కొన్ని స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవుతాయి. రిపిటేషన్లో ఏమవుతాయి? ఎగ్జిక్యూట్ అయిన స్టేట్మెంట్సే మళ్ళీ మళ్ళీ ఎగ్జిక్యూట్ అవుతాయి అనమాట. అర్థమవుతుంది, అందుకే దీన్ని రిపిటేషన్ అన్నాం. ఎప్పటి వరకు ఎగ్జిక్యూట్ అవుతాయి? ఇక్కడ మనం టెస్ట్ చేసే కండిషన్ ట్రూ అయ్యేంత వరకు. ఎప్పుడైతే మనకి కండిషన్ ట్రూ అవుతుందో అప్పుడు మనం ఏం చేస్తామంటే ఆ లూప్లోంచి బయటకు వస్తాం అనమాట. సో ఈ మొత్తం ఈ 3 టైప్స్ ఆఫ్ స్టేట్మెంట్స్ ఉంటాయి మనకి, మొత్తం ఈ 3 టైప్స్ ఆఫ్ ఫ్లోస్ ఉంటాయి అనమాట. సో వీటిని ఏమంటాం అంటే కంట్రోల్ స్ట్రక్చర్స్ అంటాం. సో నార్మల్గా చూస్తే మనకి కంట్రోల్ స్ట్రక్చర్స్ ఎన్ని ఉంటాయంటే మనకి సిపిపిలో ఇక్కడ మీరు చూడండి, ఈ కంట్రోల్ స్ట్రక్చర్స్ని మనం ఓవరాల్గా 2 టైప్స్గా డివైడ్ చేయొచ్చు. అందులో ఫస్ట్ వన్ ఏంటంటే సెలక్షన్ అండ్ బ్రాంచింగ్ స్టేట్మెంట్స్. సెకండ్ వన్ ఏంటంటే ఇటరేషన్ అండ్ లూపింగ్ స్టేట్మెంట్స్. సో మళ్ళీ ఈ సెలక్షన్ వచ్చేసి మళ్ళీ 2 టైప్స్గా మనం డివైడ్ చేయొచ్చు, కండిషనల్ టైపు, అన్కండిషనల్ టైపు. సో ఈ కండిషనల్ టైప్లో మళ్ళీ మనకి 4 స్టేట్మెంట్స్ ఉంటాయి. అందులో మనకి ఇఫ్ ఒక స్టేట్మెంట్, ఇఫ్ ఎల్స్ ఇఫ్, స్విచ్ కేస్, ఈ 3 కూడా కండిషన్ టైప్. అంటే ఇక్కడ ఏంటి, ఇవి ఏంటి సెలక్షన్ స్టేట్మెంట్స్ అంటే ఏంటి, మనం ఏం చేస్తామంటే కండిషన్ చెక్ చేస్తాము, కండిషన్ని బట్టి మనం ఏంటంటే కొన్ని స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ చేస్తాం, కొన్నింటిని స్కిప్ చేస్తాం. ఇక్కడ చూడండి ఇవి కూడా సెలక్షన్ స్టేట్మెంట్సే, అంటే సెలెక్ట్ కొన్ని స్టేట్మెంట్స్నే ఎగ్జిక్యూట్ చేస్తాం. కాకపోతే ఇక్కడ ఏంటి అన్కండిషనల్ టైపు అంటే ఏంటి, ఇక్కడ మనకి కండిషన్ ఉండదు అనమాట. కండిషన్ లేకుండానే మనం ఏం చేస్తామంటే కొన్ని స్టేట్మెంట్స్ మాత్రమే ఎగ్జిక్యూట్ చేస్తాం. అలాంటప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ అన్కండిషనల్ టైప్ని మనం యూస్ చేస్తాం. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇటరేషన్ ఆర్ లూపింగ్. ఏదైతే మనకి థర్డ్ సీక్వెన్స్ ఉందో రిపిటేషన్, దాంట్లో మనం వీటిని యూస్ చేస్తాం. సో జనరల్గా ఏంటంటే ఇవి ఫర్ లూప్, వైల్ లూప్, డూ వైల్. సో వీటిని యూజ్ చేసి మనం ఏం చేస్తామంటే కొన్ని స్టేట్మెంట్స్ని రిపీటెడ్గా ఎగ్జిక్యూట్ చేస్తాం బేస్డ్ ఆన్ కండిషన్. ఒక కండిషన్ బేస్ చేసుకొని ఎగ్జిక్యూట్ అయిన స్టేట్మెంట్స్ని మళ్ళీ మళ్ళీ ఎగ్జిక్యూట్ చేస్తూ ఉంటాం. అందుకే దీన్ని ఏమంటే లూపింగ్ అంటాం. అర్థమవుతుందా? ఓవరాల్గా మనకి సిపిపిలో ఈ టైప్స్ ఆఫ్ కంట్రోల్ స్ట్రక్చర్స్ ఉన్నాయి. నెక్స్ట్ మన ఫర్దర్ క్లాస్లో ప్రతి ఒక్కదాని గురించి మనం డీటెయిల్గా తెలుసుకుందాం. ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. అదేవిధంగా ఈ వీడియో ఉపయోగపడుతుంది అనుకుంటే మీ ఫ్రెండ్స్తో కానీ ఫ్యామిలీ మెంబర్స్తో కానీ షేర్ చేసుకోండి. థ్యాంక్స్ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.